నమస్తే. వీటీవీ ప్రైమ్కి స్వాగతం. కూటమి ప్రభుత్వానికి ప్రజలు కావాల్సినంత విస్పష్టమైనటువంటి మెజారిటీ ఇచ్చారు. పదే పదే చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. హాయిగా చక్కగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా పరిపాలన సజావుగా సాగిస్తూ ప్రజాదరణ పొంది మళ్ళీ తిరిగి ఎన్నికల్లో మేము మీకు చెప్పినవి చేసాం కాబట్టి మీరు మాకు ఓట్లేసి మళ్ళీ గెలిపించండి అని వెళ్ళాలి. రాజకీయాలంటే ఇలాగే ఉంటాయి. కానీ మరి ఇదేమిటో, ఈ ఫ్రస్ట్రేషన్ ఏంటో, ఈ ప్రతీకారేచ్ఛ ఏంటో, అది ఎప్పుడు దానికి ఫుల్ స్టాప్ పడుతుందో ఏమిటో తెలియదు. కానీ పరిస్థితులు చూసుకున్నట్లయితే అకారణంగా అసలు అర్ధరహితంగా ఎంత ఇదంటే పాలకులకి కావలసింది సహనం, సంయమనం, క్షమాగుణం, విశాల దృక్పథం, ఇలాంటి లక్షణాలు ఉండాలి. కానీ అటు ప్రత్యర్థులైనటువంటి వైసీపీ అగ్రనేతల దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి, వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి జర్నలిస్టుల వరకు అసలు మా సుదీర్ఘమైనటువంటి జర్నలిజం ప్రస్థానంలో మేము ఎంతోమంది నాయకుల్ని ఎన్నో రకాలుగా ఇష్యూ బేస్డ్గా ఎంతో ఘాటైనటువంటి విమర్శలు కూడా చేసాం. తర్వాత వాళ్ళతో కూర్చొని కాపీ తాగాం. ప్రజాస్వామ్యం అంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే ఇది. కానీ ఇది ఎక్కడ గోల? అసలు ఈ గోల ఏంటో, ఇది అల్లరి ఏంటో, దీనివల్ల ఏం సాధిస్తారు చెప్పండి. ఇప్పుడు పోనీ దీనివల్ల ఏదో అచీవ్ చేసి దీన్ని మనం ఇంకేముంది వీళ్ళందరినీ కట్టేలు చేస్తున్నాం అనుకుంటే భ్రమ. ప్రజాస్వామ్యంలో అణచివేత ద్వారా ఏది సాధించేది ఉండదు. తర్వాత ఇక లా అనేటువంటిది పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనుకుంటారు. కానీ ఇది తాత్కాలికమే. మీ చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకోవటం అనేటువంటిది కూడా సాధ్యం కాదు. మహా అయితే ఏం అచీవ్ చేస్తారు, ఏం చేయగలుగుతారు చెప్పండి. కొంతమందిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. వాళ్ళు మళ్ళీ బెయిల్ మీద వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ కరడు కట్టినటువంటి కార్యకర్తలాగా వాళ్ళు వైసీపీకి తయారవుతున్నారు. సరే, ఆ విషయాన్ని అలా ఉంచేస్తే ఎంత అడ్డగోలు రాజనీతి అన్నట్లయితే ఇవాళ తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భూముల మీద పడ్డారు. అవి దాదాపుగా 75 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసేసాడు ఈయన అని చెప్పని భారీ స్థాయిలో బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటి, ఇవి 1981లో పట్టా భూములు. ఇవి నవంబర్ 1న డైరెక్టరేట్ ఆఫ్ సెటిల్మెంట్స్ అధికారి అసదుద్దీన్ అహ్మద్ అక్బర్ వీటిల్ని ఈ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత ఆ ఉత్తర్వులు పొందినటువంటి వ్యక్తుల నుంచి 2001లో మేము చట్టబద్ధంగా కొనుగోలు చేసి మామిడి తోట, పశువుల పెంపకం ఇవన్నీ చేస్తున్నాం. అటవీ శాఖ నుంచి 27/6/2022 క్లియరెన్స్ పొందిన తర్వాతే అక్కడ రోడ్డు కూడా నిర్మాణానికి వేసుకున్నాం. కారణం ఏంటంటే అక్కడ రైతులు వాళ్ళు కోరుకుంటున్నారు ఈ ఎడ్ల బళ్ళు ఇవి రావాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పని. సో దానికి PCCF అనుమతులు కూడా ఇచ్చారని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొక ఆశ్చర్యకరమైంది ఏంటంటే గతంలో దీని మీద కోర్టుకి వెళ్తే కోర్టు దీని వేసినటువంటి రిట్ని డిస్మిస్ చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో దీని మీద సర్వే చేశారు. ఈ భూములు కొన్నదేమో చంద్రబాబు నాయుడు గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో. సో ఇంత విస్పష్టమైనటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా చూపిస్తుంటే ఇవేమో ఆక్రమించిన భూములు అని చెప్తున్నారు. కానీ దాదాపుగా భారతదేశంలో ఉన్న పర్యావరణవేత్తలు కూడా విజయవాడకు వచ్చి అక్కడ పరిశీలించి కృష్ణానది ఒడ్డున అక్రమంగా కట్టడాలు కట్టుకొని అందులో పరిపాలన చేసేటువంటి ముఖ్యమంత్రి కూడా ఇందులో ఆయన నివాసం ఉండటం అనేటువంటిది అత్యంత దారుణమైన విషయం. ఆ నీళ్ళన్నీ కలుషితం అవుతున్నాయి. కలుషితమైనటువంటి నీటిని మళ్ళీ తాగునీటి కింద కూడా వెళుతున్నాయి అని వాళ్ళ నమూనాలతో సహా కూడా పరిశోధనలు చేస్తే జాతీయ స్థాయిలో కూడా దీని మీద అలరైనా కూడా దాని మీద మాత్రం అది సక్రమం. పైగా తాజాగా దాని మీద ఒక జీవో తీసుకొచ్చి ఇదే ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం అని చెప్పని దాన్ని మీద జీవో తెచ్చుకున్నారు. ఇది ఇక్కడ కూటమి రాజనీతి ఎలా ఉందంటే నది ఒడ్డున అక్రమంగా నిర్మించుకున్న నిర్మాణాలేమో సక్రమంగా ప్రొసీజరల్గా వెళ్ళి కోర్టు కూడా డిస్మిస్ చేసి వాళ్ళు ప్రొసీజరల్గా కొనుక్కున్నటువంటి భూములేమో అవి అక్రమం. అంటే ఇక్కడ అసలు ప్రజాస్వామ్యం ఉందా? భారతదేశంలో ఉన్న చట్టాలు, రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాయా లేదా అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. పూర్తిగా తమ చేతుల్లోకి చట్టం తీసేసుకున్నాం అనుకుంటున్నారు. కానీ ఇది కేవలం తాత్కాలికమే తప్ప మీరు దీన్ని ఎల్లకాలం పరిపాలిస్తారని చెప్పని ఇవి ఇలాగే ఉంటాయి అనుకోవడం కాదు. కాకపోతే ఒక బ్యాడ్ కల్చర్ను మాత్రం మీరు ఈ డెమోక్రసీలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇవి డెఫినెట్గా ఈ రోజున మీ నోటికి భయపడి చాలామంది ప్రజాస్వామ్యవాదులు మాట్లాడలేకపోతున్నారేమో.
సరే ఇంకా వేచి చూద్దామని కొంతమంది ఉంటున్నారేమో. వివిధ కారణాలతో ఇది అన్యాయం తెలిసినా కూడా మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మవంచన చేసుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా ఏదో ఒక రోజున భళ్ళున బద్దలు అవుతాయి, బయటకు వస్తాయి. చరిత్రలో అప్పుడు మీరు ఎలా మిగిలిపోతారనేది కూడా ఆలోచించుకోవాలి. అందుకని అక్రమాలని సక్రమం చేసుకోవటం, సక్రమంగా ఉన్నటువంటి వీటిని మన వాళ్ళు కాదు అన్నట్లయితే వాళ్ళని పనిగట్టుకొని అక్రమ కేసులు పెట్టి వేధించడం అనేటువంటిది ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు, అసలు భారతదేశ చరిత్రలో కూడా ఇంత దారుణమైనటువంటి పరిపాలన నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. మరి దీని మీద డెఫినెట్గా రాబోయే కాలంలో మీరు ఎంత శరవేగంగా అయితే అణచివేత ధోరణులకి, నియంత్రిత ధోరణులకి, దౌర్జన్యమైనటువంటి ధోరణులకి, అప్రజాస్వామిక ధోరణులతో మీరు ప్రస్థానం సాగిస్తున్నారో దానికి రాబోయే కాలంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక్కడ డెమోక్రసీ అనేటువంటిది ప్రధానం తప్ప మీకు మైండ్లో ఎంతసేపు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి అనుచరులు వీళ్ళే కనిపిస్తున్నారు. కానీ ప్రజలు, ప్రజాస్వామ్యం, చట్టం ఇవి మీకేమీ కనిపించడం లేదు. సో చాలా ఇది దురదృష్టకరమైన సంఘటన. సో ఏది సక్రమం, ఏది అక్రమం అనేది భవిష్యత్తులో కాలమే నిర్ణయిస్తుంది. అంతవరకు దాకా అయితే మీరు ఇష్టం చెలరేగిపోండి, చేయగలిగింది ఏమీ లేదు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.